వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్ సినిమా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ ఇయర్ టాలీవుడ్ నుండి ఫస్ట్ బిగ్ రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కు వస్తే సిన్సియర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన హీరో డ్యూటీ సిన్సియర్ గా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో హీరోకి సీఎం శ్రీకాంత్ కొడుకు ఎస్జే సూర్యతో గొడవ జరుగుతుంది మచ్చ. అది ఎంత దూరం వెళ్ళింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద అంచనాలు మరో లెవెల్లో ఉంటాయి. సోషల్ మెసేజ్ కి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి శంకర్ తీసిన ఒకప్పటి సినిమాలు ఇప్పటికీ ఎగబడి టీవీలో చూస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య అసలు ఫామ్ లో లేని శంకర్ నుండి వచ్చిన సినిమాలు పెద్దగా అంచనాలను అందుకోవడం లేదు. గేమ్ చేంజర్ విషయంలో కథ పరంగా మరోసారి ఇదే నిజమైంది. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ మినహా చాలా తక్కువ చోట్ల మాత్రమే శంకర్ మార్క్ అయితే కనిపించింది మచ్చ. రొటీన్ నార్మల్ అయిపోయిన స్టోరీ పాయింట్ కి తన స్టైల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించినా కూడా పూర్తిగా మ్యాజిక్ చేయలేకపోయాడు శంకర్. కానీ అదే టైంలో రామ్ చరణ్ మాత్రం సినిమాను అడుగు అడుగునా తన భుజాన మోసాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే అప్పన్న రోల్ తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ లో ఒకటిగా నిలుస్తుంది మచ్చ. ఆ రోల్ లో అంతలా పర్ఫామ్ చేసిన రామ్ చరణ్ సెకండ్ రోల్ లో ఈజ్ ద పర్ఫార్మర్ చేసి మెప్పించాడు. కానీ కథలో అంతలా దమ్ము లేకపోవడంతో తన కష్టం పూర్తిగా ఫలించలేదు. కొన్ని హీరో ఎలిమెంట్ సీన్స్ ఎస్జే సూర్యతో నువ్వా నేను అన్నట్లు సాగే సీన్స్ బాగా వచ్చాయి. కానీ కథ బలంగా లేకపోవడంతో ఇవి పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. ఇక ఎస్జే సూర్య కూడా మరోసారి తన మార్క్ పర్ఫామ్ తో కుమ్మేశాడు. కేఆర్ ఆద్వాని ఓకే అనిపించగా లవ్ ట్రాక్ పెద్దగా ఏమీ ఇంపాక్ట్ అయితే చూపించలేదు మచ్చ. తమన్ సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో రేసీగా అనిపించినా కూడా ల్యాగ్ ఎక్కువైన ఫీలింగ్ కలిగింది మచ్చ. కొన్ని చోట్ల సరైన ఎడిట్ కూడా లేకపోవడంతో ఒక సీన్ నుండి ఒక సీన్ సడన్ గా వచ్చేస్తుంది. రిచ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ మెప్పించగా మొత్తం మీద తెలుగులో రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ మాస్ మూవీ లానే ఉన్న గేమ్ చేంజర్ ఎక్కడ శంకర్ రామ్ చరణ్ ల సినిమా మీద ఉండే అంచనాలు హైప్ కి పెద్దగా న్యాయం చేయలేకపోయింది మచ్చ. మొత్తం మీద రామ్ చరణ్ 2 రోల్స్ లో చేసిన పర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్, ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ అప్పన్న ఎపిసోడ్ లాంటివి హైలైట్ అయితే రెగ్యులర్ కథ పాయింట్, వీక్ లవ్ స్టోరీ, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లాంటివి వీక్ గా ఉండటం, డ్రగ్ అవడం లాంటివి డ్రాబ్యాక్స్ అనే చెప్పాలి. ఆల్రెడీ బజ్ ఉన్న మూవీ కాబట్టి మరీ తక్కువ అంచనాలతో థియేటర్స్ కి వెళ్ళి చూస్తే కొంచెం రొటీన్ లాని అనిపించినా కూడా రామ్ చరణ్ కోసం ఒకసారి వెళ్ళి చూడొచ్చు మచ్చ. శంకర్ రామ్ చరణ్ బిగ్గెస్ట్ మూవీ అన్న హైప్ తో వెళ్ళి చూస్తే మట్టుగా పూర్తి న్యాయం చేయలేకపోయింది మచ్చ.